హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ అంటే మామిడి పళ్ళు అంటే సమ్మరు. మామిడి పళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. అలాంటి మామిడి పండ్లతో ఒక మంచి స్వీట్ చేసి మీకు చూపించబోతున్నాను. అదేనండి మామిడి పళ్ళుతో బొబ్బట్లు. ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దీని ప్రిపరేషన్ చూపిస్తాను. దీనికోసం 1 కప్పు గోధుమ పిండి అండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ హెల్దీగా చేయడం కోసం గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోనే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మరిగిన నీళ్ళండి, అంటే బుడగలు వచ్చినంత వరకు వేడి నీళ్ళు కాగపెట్టుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండి ముద్దని కలుపుకోవాలండి. మీకు కాలుతుంది అనుకుంటే ఫస్ట్ ఒక స్పూన్తోని కలుపుకొని చల్లారిన తర్వాత చేత్తో మ్యాష్ చేసుకుంటూ పిండి ముద్దను కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే ఫస్ట్ పైన కలుపుకొని పూర్తిగా చల్లారాక పిండి ముద్దని రెడీ చేసుకున్నాను. లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి మొదట అంతటికి ఆయిల్ని అప్లై చేసి మ్యాష్ చేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలండి ఈ చపాతీ ముద్దని. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం బాగా పండిన 2 మామిడి పళ్ళని తీసుకుంటున్నానండి. చిన్న కాబట్టి 2 తీసుకుంటున్నాను. పెద్దదైతే 1 తీసుకోండి, అంటే మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి మామిడి పండ్లను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు పిండికి మీడియం సైజ్ మామిడి పళ్ళు అయితే 2 సరిపోతాయండి. ఎక్కువైతే మీరు ఎక్కువ మామిడి పళ్ళని తీసుకోవచ్చు. దీంట్లోకే నేను ఒక 1/2 చెక్క కొబ్బరిని తీసుకుంటున్నానండి. ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనకి పొడిలాడుతూ ఉండాలండి. కొబ్బరి అనేది నేను ఇక్కడ ముదరగా తీసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా ఉంది. ఇప్పుడు మామిడి పండ్ల పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. పెద్ద ముక్కలు అయితే మనకి గ్రైండ్ చేసినప్పుడు ముక్కలుగా ఉండిపోతాయండి. అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం తురుముకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోని 2 నుంచి 3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. అంటే కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోతుందండి. ఇది ఫ్రై అయినప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ మీకు తెలుస్తుంది. ఆ టైంలో 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. మామిడి పండ్లో ఎక్కువ స్వీట్ ఉన్నట్లయితే తక్కువ షుగర్ పడుతుందండి. అదే కొంచెం చప్పగా ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ షుగర్ని మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు మామిడి పండ్లు చూసుకొని స్వీట్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఫ్లేమ్ని మాత్రం మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే ఇది కొద్ది క్షణాల్లోనే ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి. మనం ఎలాంటి నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి అదే సరిపోతుందండి. చూసారా ప్యాన్ నుంచి ఏ విధంగా సపరేట్ అయిపోయిందో. ఇది చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి. మీరు లూజ్గా ఉందని కంగారు పడొద్దు. ఈ ముద్దని చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలండి. నేనైతే అసలు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయలేదు. కానీ చూసారు కదా ఆయిల్ ఏ విధంగా కొబ్బరి నుంచి రిలీజ్ అయ్యిందో. దీనికి కారణం ఏంటంటే నేను తీసుకున్న కొబ్బరి కొంచెం ముదరదండి, అందుకు ఆయిల్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యింది. వండలన్నింటినీ ఈ విధంగా రెడీగా ఉంచుకోండి. ఈలోపు మనకి చపాతీ ముద్ద కూడా నానిపోయింది కదా. ఇప్పుడు మరొక్కసారి 1 నిమిషం అండి ఈ విధంగా కలుపుకోవాలి ముద్దని. ఇప్పుడు మరింత సాఫ్ట్ అవుతుంది ఈ ముద్ద ఇలా కలపడం వల్ల. ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా చుట్టేసుకోవాలండి. అంటే మీకు తగ్గ సైజుని బట్టి చపాతీ ముద్దని బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు బాగా అద్దుకోవాలండి. అంటుతుంది అనుకుంటే కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకోండి. అంటట్లేదు అనుకుంటే అలాగనే చపాతీ చేసుకుంటే సరిపోతుందండి. మనం రెడీగా పెట్టుకున్న మ్యాంగో బాల్స్ని సెంటర్లో పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లు పిండి ముద్దతో కవర్ చేయాలండి. అప్పుడు మరి కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకొని చపాతీ కర్రతోని నెమ్మదిగా అద్దుకోవాలండి. లేదంటే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను 3 పద్ధతుల్లోనే మీకు ఈ బొబ్బట్లు అనేవి చేసి చూపిస్తున్నాను, అంటే చేయడం అండి. ఇక్కడ నేను ఇప్పుడు సెకండ్ పద్ధతి చూపిస్తున్నాను. ఫస్ట్ది అనేది నాకు కొంచెం టఫ్గా అనిపించిందండి, అందుకే రెండోసారి ఈ విధంగా ట్రై చేశాను. ఆ పూర్ణాన్ని చపాతీలో పెట్టేసి చేత్తో మాత్రమే అద్దనండి. ఈ విధంగా అద్దినా సరే పూర్ణం అనేది ఎంతో కొంత బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 3వ పద్ధతిని నేను ఫాలో అయ్యానండి. ఇది అందరికీ చాలా ఈజీగా ఉంటుంది. చపాతీని ఈ విధంగా చేసుకున్న తర్వాత పూర్ణాన్ని మధ్యలో పెట్టేసి ఈవెన్గా చేత్తోని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ పూర్ణాన్ని అంతటిని కూడాను ఒకవేళ సరిపోలేదనుకుంటే వేరే ముద్దను కూడా మనము వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. అదే విధంగా వేరొక చపాతీని కూడా చేసుకొని పైన వేసుకొని నెమ్మదిగా మనము ప్రెస్ చేసుకున్నట్లయితే ఈ చపాతీ అనేది కిందకి అంటుతుందండి, ఊడిపోకుండా ఉంటుంది. మనం కాల్చుకున్నప్పుడు చుట్టూరా కూడా ఈ విధంగా మనము అద్దుకుంటే సరిపోతుంది. చేత్తో కూడా కొంచెం ఈ విధంగా మనము అడిచినట్లయితే మనకి ఈవెన్గా అంటిపోతుంది.
ఫ్రై చేసినప్పుడు ఊడుతుందని మనకి డౌట్ అయితే ఉండదండి. మీకు వద్దు అనుకుంటే చుట్టూ ఉన్న ఎక్స్ట్రాస్ని కట్ చేయండి, అలా ఉంచినా సరే పర్వాలేదండి. నేను ఇక్కడ మంచి షేప్ కోసం అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా చేత్తోని అద్దుకుంటే మనకి ఈ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయిందండి. ఈ మూడో పద్ధతి అయితే ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా చేసేయగలరండి, ముఖ్యంగా బిగినర్స్ అండి. నాకు కూడా ఈ పద్ధతి చాలా అంటే చాలా నచ్చింది అండ్ వెరీ వెరీ ఈజీ అండి. బొబ్బట్లు కూడా ఇలాగ చేసుకున్నా సరే చాలా ఈజీగా మనం ఎన్నైనా సరే చేసేయచ్చు. సెకండ్ది కూడా సేమ్ అండి, ఇలాగనే చూపిస్తున్నాను చూసారు కదా. పైన చపాతీ వేసుకొని మరొకసారి చపాతీ కర్రతోని మెల్లగా అద్దుకోవాలండి, గట్టిగా ప్రెస్ చేయొద్దు, మళ్ళీ పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం స్ప్రెడ్ చేసాం కాబట్టి గట్టిగా అద్దే అవసరం ఉండదండి. మెల్లగా ఈ విధంగా అద్దుకుంటే మనకి పైన కిందన చపాతీ అనేవి అంటిపోతాయి. తర్వాత మీకు డౌట్ ఉంది అనుకుంటే చేత్తో కూడా కొంచెం మీరు ప్రెస్ చేసినట్లయితే ఆ ఎడ్జెస్ని సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెము టిష్యూతోని ఆయిల్ అప్లై చేయండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ బొబ్బట్లను వేసుకోవాలండి. బొబ్బట్లు అంటేనే నెయ్యితో కాలుస్తారు కదండి, కాబట్టి నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలండి. అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా కాల్చుకోవాలి. ఫ్లేమ్ని ఇక్కడ మనము డబల్ లేయర్ వేసాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్లయితే ప్రాపర్గా చపాతీ అనేది కాలుతుందండి. మీరు ఎన్నైనా సరే ఇదే పద్ధతిలో చేసుకుంటే చాలా ఈజీగా ఎన్ని బొబ్బట్లు అయినా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నాకైతే మూడో పద్ధతి చాలా నచ్చింది అండ్ చాలా ఈజీ అనిపించిందండి. మీరు ఇప్పటి వరకు శనగపప్పుతో చేసిన బొబ్బట్లు తిని ఉంటారు కానీ మ్యాంగోతో చేసిన బొబ్బట్లు తిని ఉండరు కదండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళు షాక్ అయిపోయారు, ఎంత ఇష్టంగా తిన్నారో. ఈసారి చేసినప్పుడు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేయమన్నారు. నేను వీడియో కోసం కాబట్టి కొంచెమే ప్రిపేర్ చేశాను. ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ చాలా చవకగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ని మీరు అస్సలు మర్చిపోలేరు, అస్సలు మిస్ అవ్వకండి. ఈ మ్యాంగో బొబ్బట్లని అంత బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. తింటూ ఉంటే ఎన్నైనా సరే తినాలనిపించేస్తుంది, అంత బాగుంటాయి. ఈ సమ్మర్లోని మ్యాంగోస్తో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.